డైరెక్టర్గా డిఫరెంట్ సినిమాలు అన్ని జోనర్ సినిమాలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకటి కాదు, అవును, అన్ని జోనల్ సినిమాలు అటు టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మరి సూర్యం విషయానికి వచ్చినట్టయితే అదొక ఎక్స్పీరియన్స్. అవును, మోహన్ బాబు గారితో. మోహన్ బాబు గారు, విష్ణు. అవును, కలెక్షన్ కింగ్ని డైరెక్ట్ చేయటం ఎలా అనిపించింది? మోహన్ బాబు గారితో ఒక డిఫరెంట్ ఇది సార్. ఆయన ఇంకొక ఎన్టీ రామారావు గారు లాంటి పంచువాలిటీ, క్రమశిక్షణ అంటాడు, పంచువాలిటీ అంటారు, 100% అది. పైగా మోహన్ బాబు గారితో సినిమా అంటే ముందు ఒళ్ళు అలారం కూడా అవసరంలా మీకు, ఆటోమేటిక్గా బాడీ వైబ్రేషన్ వచ్చి టైంకి లేపింది. అంత ఇదనమాట మోహన్ బాబు గారితో పనిచేయటం. వణికిస్తాడు. అయితే ఆయన అంటే చాలామంది భయపడతారు. ఎందుకంటే ముందు టయానికి జరగకపోతే తిట్టేస్తాడు, కొట్టేస్తాడు అని చెప్పి. ఇంతకుముందు జరిగిన సందర్భాలు ఉన్నాయి. నేనైతే ఏ కోసాను 1% కూడా నేను భయపడలా. ఎందుకంటే నేనే ఆటోమేటిక్గా నా టైంకి నేను లేచే రకం నేను. అట్లాగా మోహన్ బాబు గారితోటి ఏ రోజు ఒక్క రోజు కూడా టైం మిస్ అవ్వాలి నేను. ఈ టైం అంటే ఆ టైంకి పక్కాగా ఉండేవాడిని, పక్కాగా వర్క్ చేసేవాడిని. అయితే మోహన్ బాబు గారు ఏంటంటే పక్కాగా 6:30కి వస్తాడు సార్, 7కి షార్ట్ తీయాలండి. షార్ట్ తీయకపోతే ఆ రోజు పడింది ఎవడో ఒకడికి. నేను ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు ఇస్తాను. ఇంటికాంచి బయలుదేరినప్పుడు డీజిల్ ఇస్తున్నా, వచ్చినందుకు టిఫిన్ పెడుతున్నా, భోజనం పెడుతున్నా, మళ్ళీ మీ పేమెంట్ మీకు ఇస్తున్నా, మిమ్మల్ని తిరిగి పంపిస్తున్నా, నా టయానికి ఎందుకు రారు అంటాడు. లాజిక్ అది, అంతేగా సార్. ఈ రోజున స్ట్రైక్ జరుగుతుంది, ఇంతమంది స్ట్రైక్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గురించి ఎవరు ఆలోచించరు. మాకు పెంచాలి, చెయ్యాలి ఇదే అంటారు తప్పితే. అవును, ఇప్పుడు 100 సినిమాలు తీస్తే 95 సినిమాలు పోతున్నాయి, 5 సినిమాలు ఆడుతున్నాయి. అవును, వాస్తవం. సో ఎందుకంటే కొన్ని బడ్జెట్ ఫెయిల్యూర్లు అవుతున్నాయి, కొంచెం ప్రొడక్షన్లు ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయి ఇదవుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి. సో అటువంటి వాటి మీద కూడా ఆ రోజున గ్రిప్ ఉండేదండి. అందుకే టైం మెయింటైన్ చేయాలనేది వాళ్ళు, టైం ప్రకారం. ఆర్టిస్టులు కూడా మోహన్ బాబు గారి సినిమా అంటే డైరెక్టర్కి చాలా హ్యాపీ అండి. ఎందుకో చెప్పనా, ఆర్టిస్టులు అందరూ వస్తారు టయానికి, అనుకున్నట్టు సినిమాని లాగి చేయొచ్చు. మిగతా వాళ్ళకైతే అటుగంటో ఇటుగంటో తోడేస్తారు. మోహన్ బాబు గారు అంటే అమ్మో చంపేస్తాడు, మేము టయానికి వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేవాళ్ళు, ఫటఫట కొట్టేసేవాళ్ళం షూటింగ్. ఇంత హ్యాపీ చేసేవాళ్ళం. అయితే 2 విషయాల్లో ఒక గమ్మత్తు జరిగింది. ఏంటంటే చక్రిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాం. పెట్టుకుంటే చక్రి టయానికి రాడు. అవునా? చక్రి టయానికి రాడు. ఆడేంటి నైట్ అంతా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసి కాస్త మంచి ఫుడ్ ఫ్రీడ్ చక్రి. తనే కాకుండా ఒక 20 మందికి డైలీ ఫుడ్ తినాలని కూర్చొని నైట్ కాస్త డ్రింక్ సిట్టింగ్ చేసేవాడు. మంచోడు. అలా చేస్తూ ఉంటే మోహన్ బాబు గారు తెల్లారేసరికి 10 గంటలకి డిస్కషన్, మ్యూజిక్ సిట్టింగ్. 10 అన్నాడు, 10 రాలేదు. మోహన్ బాబు గారు మేమంతా వెయిటింగ్, ఏంటయ్యా రాలేదు అన్నాడు. 10:15 అయింది. ఏమయ్యా సముద్రం ఇంకా రాలేదు అన్నాడు. సరే వస్తా ఉంటాడు కొత్తగా. సార్ టైం ఎంత? 10:30. ఏమిటయ్యా వీడు ఇలాగే చేస్తే మళ్ళీ తర్వాత ఏంటయ్యా ప్రాబ్లం అన్నాడు. లేదు సార్ మంచోడు సార్. 11ంటికి వచ్చాడు. రాగానే మోహన్ బాబు గారు ఎక్కేసాడండి. గట్టిగా చక్రి గారిని. మామూలుగా కాదు. ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా నీకు? 10కి చెప్పావు, 11కి వస్తావా? 1 అవర్ లేటా? ఏమనుకుంటున్నావు అన్నీ ఇచ్చేసరికి చక్రి ఇటు ఉనిగిపోయాడు. ఉనిగిపోయి సార్ మన్నించండి సార్, తప్పైపోయింది సార్ ఇది ఇదని చెప్పి ఇక 2 రోజుల నుంచి పావుగంట ముందే వచ్చాడు చక్రి. ఏం చక్రి అంటే, సార్ మీరు ఫస్ట్ రోజు ఇచ్చిన క్లాస్ బాగుంది సార్. అది సరేనయ్యా టిఫిన్ ఏం తెప్పిస్తున్నావా అనేవాడు. అట్లాగా ఇక అక్కడి నుంచి మళ్ళీ కలిసిపోయారు. బ్రహ్మాండ అద్భుతంగా ఇద్దరు కలిసి, ఏమయ్యా చక్రి నువ్వు ఫుడ్ బాగా పెడతావంట. సముద్రం అంటాడు, ఏంటి ఇలా ఏమి ఇస్తావు పార్టీ మాకు అని మోహన్ బాబు గారు సరదాగా, సార్ చెప్పండి సార్ మీకు ఏం కావాలంటాడు. అట్లాగా చేసేవాడు మోహన్ బాబు గారు. టైం కానీ ప్రాజెక్ట్ కానీ డైరెక్ట్గా చాలా హ్యాపీ అండి మోహన్ బాబు గారు కంపెనీలో చేయటం. అట్లాగే ఇంకొక చోట పెద్ద ప్రాబ్లం పెడతాడు మోహన్ బాబు గారు. ఎక్కడంటే షూటింగ్ చేస్తాం, అప్పుడు ఫిల్మ్లో షూట్, ఇప్పుడు ఆర్టిస్టులు కదా. అప్పుడు ఫిల్మ్లో షూట్ అయితే ఎవ్రీడే ఏం జరిగింది, అంతా ఏమనుకున్నా తీశారు, ఏం తీయలేదు ఏంటని ప్రతిదీ మోహన్ బాబు గారికి చెప్పాలి. మేనేజర్ని పిలిచి ఇవాళ ఎన్ని సీన్లు అయినాయి, ఇన్ని చేశారు సార్, ఫుటేజ్ ఎంత అయింది,
సార్ ఇలా 1600 అయింది సార్. డైరెక్టర్ గారిని రమ్మానండి ఈవినింగ్ పేకప్ అయిపోగానే నేను వెళ్ళేవాడిని. వెళ్ళాక డైరెక్టర్ గారు ఎన్ని సీన్లు తీశారు సార్? 2 సీన్లు తీశాను సార్. ఇవాళ ప్లాన్ చేసింది అయ్యానా? అవును సార్, ఆ 2 సార్. ఓకే, నైస్. మళ్ళీ ఫుటేజ్ ఎంత చేశారు? ఫుటేజ్ అడగలేదు సార్. ఎంత చేశారు ఫుటేజ్? 1600 సార్. 2 సీన్లకి 1600 ఫుటేజా? వాట్ ఈస్ దిస్? ఎందుకు? నీకు ఒక్కో సీన్ లెంత్ ఎంత కావాలి? ఎంత చేసావు? ఇంత క్యాలిక్యులేషన్లో ఉంటారు మోహన్ బాబు. ఉన్నప్పుడు నన్ను అడిగారు, సార్ ఒక సీను 200 సార్, ఇంకో సీన్ కూడా 200. 200కి డబుల్ 200 వేసుకో, 400. 400 ఇంటూ 800. ఇంకొక 800 ఎందుకయింది? గివ్ మీ ఆన్సర్. సార్ కొంచెం అయింది సార్. సరే, ఫస్ట్ రోజు కాబట్టి వదిలేస్తున్నా, నెక్స్ట్ అలా జరగ గో అన్నాడు. 2వ రోజు 1800 అయింది. 16 కాస్త 18 అయింది. కాల్ మీ డైరెక్టర్. 2వ రోజు మళ్ళీ ఒకరోజు చేస్తే ఏదో ఫార్మాలిటీకి అరిచాడు అనుకున్నా. 2వ రోజు పిలిచాడు. అమ్మో ఇది నాకు కొత్త అనమాట. ఇది మిగతా అన్నీ ఓకే. అమ్మ నేను ఎక్కడ దొరకలే, ఇక్కడ దొరుకుతుందని ఏంటి ఈయనకి అనుకుంటే 2వ రోజు గట్టిగా ఇచ్చారు. 3వ రోజు మళ్ళీ 1800. ఇప్పుడు ఇక లాభం లేదు, డైరెక్టర్ని పిలవండి, ఏమనుకుంటున్నాడు అసలు అని చెప్పి, ఏమయ్యా పిచ్చిగా ఉందా నీకు, ఎందుకు ఇంత ఫుటేజ్ అంటూ మొదలుపెట్టారు. సార్ కెమెరామ్యాన్ గారిని పిలిచి అడగలేండి సార్, నన్నే అడుగుతున్నారు, ఆయన మిస్టేక్స్ కూడా ఉన్నాయి సార్ అన్న. పక్కన అనేసరికి కెమెరామెనా జయరామ్ గారు కెమెరామెన్, బంగారం లాంటి మనిషి జయరామ్ గారు, పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశాడు. అయితే జయరామ్ గారిని రమ్మనండి అనుకుంటారు. అన్న మోహన్ బాబు గారిని అన్న అంటాడు. ఏరా జయరామ్ అంటాడు ఒక్కొక్కసారి ఆయన ప్రేమగా. అట్లా పిలిచి రాగానే అన్నయ్య పిలిచారు అన్నాడు జయరామ్ గారు. ఏంట్రా ట్రాలీలు ఇవన్నీ కొంచెం ఇదవుతున్నాయని డైరెక్టర్ చెప్పాడు, ఫుటేజ్ 1800 నిన్న చెప్పాను అంతే, ఏంది ఇవాళ అంతే చేశారు అన్నాడు. అనేసరికి ఏరా చెప్పావా అన్నాడు. అవునన్నయ్య అన్న. అన్నయ్య అంతే. సరేరా సీనియర్, ట్రాక్ చేసేవాళ్ళు క్రెయిన్ వాళ్ళు చెప్పుకోవాలి కదా, అంత ఫుటేజ్ వేస్ట్ అవ్వకూడదు కదా, జాగ్రత్త చూసుకోండి ఫిల్ము అని చెప్పి వెళ్ళాం. వెళ్ళాక కెమెరా ఒరే నన్ను ఇరికించావేంట్రాలు, నన్ను ఇరికించావేంటారు అంటే, లేదా ఏం చేయాలి, నన్ను తినేస్తున్నాడు ఆయన అని చెప్పి అలా చేసుకుంటే సరదాగా చాలా బాగా అనమాట. ఆ టైంలో రజనీకాంత్ గారు షూటింగ్ రావటం. అవును, 3 సార్లు వచ్చారు మా షూటింగ్ జరుగుతున్నా. ఆయన కూర్చొని చక్కగా డిస్కస్ చేస్తాడు, ఏం చేస్తున్నారు, ఏ సినిమా, ఎవరెవరు, ఇది అన్నీ చెప్పాడు. చంద్రముఖి ఆ టైంలో జరుగుతుంది, చంద్రముఖి రజనీకాంత్ గారు జరుగుతుంది. నయనతార అనే అమ్మాయి, కొత్త అమ్మాయి బాగుంది, మీరు కావాలంటే నెక్స్ట్ పెట్టుకోండి మహానందిలో అని కూడా నాకు రజనీకాంత్ గారు సజెస్ట్ చేశాడు. అవునా? అది జరిగేటప్పుడు బాగా ఫ్రెండ్స్ రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు. అట్లాగా పెద్దోళ్ళతో వాళ్ళతో వర్క్ చేస్తుండగా కొన్ని తెలుసుకున్నానండి. వాళ్ళ డిసిప్లిన్ కానీ, వాళ్ళ పంచువాలిటీ, వాళ్ళ మెంటాలిటీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. రాజశేఖర్ గారి దగ్గర, చిరంజీవి గారి దగ్గర, బాలకృష్ణ గారి దగ్గర, మోహన్ బాబు గారి దగ్గర, హరికృష్ణ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర మంచి సూపర్. అట్లాగా మోహన్ బాబు గారితో అందరు భయపడ్డారు, కానీ నేను మాత్రం చాలా ఆడుకుంటా చేసుకున్నా ఆయనతోటి, మోహన్ బాబు గారితో. ఇప్పుడు రిలేషన్ బాగుందా? అయ్యో వెరీ గుడ్ రిలేషన్ ఇప్పుడు కూడా. ఓకే, సూపర్ సార్.